రెడ్డిగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎంపిక అవుతున్నారని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలస మండలం దూసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిగురుపల్లి ప్రభాకర్ రావు మాస్టారు ఆర్థిక సహకారంతో సమకూర్చిన 26 సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పాఠశాలకు సకాలంలో చేరేందుకు సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని, దూరం విద్యకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఏడాది ఉపాధ్యాయులకి ప్రతి పాఠం మీద కూడా వాడు పాఠం ఎలా చెప్పాలి, లెసన్ ప్లాన్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా టీచ్ చేయాలని ప్రతి ఏడాది ఉపాధ్యాయులకి శిక్షణ ఇస్తాం. ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. వేరే ఏ ప్రైవేట్ స్కూల్లో మీరైతే చేర్పిస్తున్నారో మీ పిల్లల్ని, అక్కడ ఉన్న ఏ ఉపాధ్యాయుడికైనా శిక్షణ ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ విషయం అసలు ఏ తల్లిదండ్రులకైనా తెలుసా? ఉపాధ్యాయుడు రోజు కానీ ట్రైనింగ్కి వెళ్ళి 3 రోజులు కానీ స్కూల్లో రాకపోతే ఏంటి మా ఊరు మ్యాథ్స్ రావడం లేదు అంటాడు తప్ప ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది అడిగి విచారం చేసేవాడు ఎవడు లేడు. కామెంట్ ఈజ్ వెరీ ఈజీ. స్థామత ఉంది కాబట్టే మేము బయట చదవాలి. ప్రైవేటు ఉండాలి, పాఠశాలలు ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పేద వర్గాలు, మధ్య వర్గాల వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే డబ్బుండి కట్టుకునేటటువంటి స్థామత కలిగినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాలి. కానీ దురదృష్టం ఏంటంటే వాడొచ్చి రిక్షావాడు కూడా